సగ్గుబియ్యంతో ఈవినింగ్ వర్షం పడుతుంటే ఈ విధంగా స్నాక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా సగ్గుబియ్యం శుభ్రంగా కడుక్కుని దీనికి సరిపడా నీళ్లు పోసుకుని ఎక్సెస్ వాటర్ పోయకుండా సేమ్ ప్రపోర్షన్లో ఎంత క్వాంటిటీ సగ్గుబియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ పోసి నానబెట్టండి 4 గంటల పాటు. సాయంత్రము ఇందులో మనం చేసుకోబోయే ముందర ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర 3 సన్నగా తరిగి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ పౌడర్ వేసేసి సరిపడా దాంట్లో ఉప్పు, కారం, జీలకర్ర వేసేసి ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసేసుకుని ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. సగ్గుబియ్యంలో నీరు ఉంటుంది కాబట్టి ఇట్లా మెత్తగా పిసికేస్తే మనకి చపాతీ మిడ్డిమాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని బాల్స్లా చేసుకుని నూనె కాగిన తర్వాత ఆ నూనెలో దీన్ని వేయించుకుంటే చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం ఒంటికి మంచిది కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఈవినింగ్ వర్షాకాలం స్నాక్ చేసుకుని తింటే చాలా రుచికి రుచి, ఆరోగ్యం కూడా. సగ్గుబియ్యం మంచిది కాబట్టి వంటికి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. సగ్గుబియ్యంతో పకోడీలాగా ఈవినింగ్ స్నాక్ ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా అభిరుచులు హోమ్మేడ్ ఫుడ్స్లో రకరకాల ఫుడ్స్ని అప్లోడ్ చేశాను. ప్లీజ్ వాచ్ దెమ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.